అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం నోట్ వెంట శుభవార్త అండి. ఐఆర్, మధ్యంతర వృత్తి, 12 పీఆర్సీ కమిషన్, అలాగే డీఏ, పెండింగ్ బిల్లుల చెల్లింపులు గురించిన తాజా సమాచారం, అలాగే పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల గురించిన అప్డేట్ గురించే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అండి. సో ఇక్కడ మనకు టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఓక్ జూబ్లీ వేడుకలండి. సో ఈ ఓక్ జూబ్లీ వేడుకలు మరియు 20వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవులు ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు ఈ మహాసభలను విజయనగరంలోనే జే కన్వెన్స్ ప్రాంగణంలో అక్టోబర్ 6, అక్టోబర్ 7, 8 తేదీలలో అయితే నిర్వహిస్తున్నట్లు వారైతే తెలియజేశారనమాట. ఈ సభలకు విశిష్ట అతిథిగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో తమ సమావేశంలో వారు 12వ పే కమిషన్ గురించి, అలాగే ఐఆర్, మధ్యంతర వృత్తిని మంజూరు చేయడమని, అలాగే పీఆర్సీ వంటి పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించడం మరియు బకాయి బిల్లులకు కొత్త షెడ్యూల్ ప్రకటించమని అనేక అంశాలపై వారైతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి కోరినట్టు తెలిపారండి. సో ముఖ్యమంత్రి గారు ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు వారైతే పేర్కొన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఈ సందర్భంగా అలాగే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యమ సంఘం ఏపీటీఎఫ్ పూర్వపు మరియు ప్రస్తుత నాయకత్వానికి అభినందనలు తెలుపుతూ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అయితే తెలిపారండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈ విధంగా అయితే జరిగింది. ఇక్కడ మనకు పెండింగ్ బిల్లు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎస్ఎల్స్, టీఎస్, వీటితో పాటు డిఆర్ అరియర్స్ అండి. సో డిఆర్ అరియర్స్ని 3 సమాన వాయిదాల్లో అయితే ఈ అరియర్ బిల్లు 18 నెలలకు సంబంధించినటువంటి చెల్లింపులు జరగాల్సి ఉంది. సెప్టెంబర్ 2023 మొదటి వాయిదా, డిసెంబర్ 2023లో రెండో వాయిదా, మార్చి 2024లో మూడో వాయిదా అరియర్స్ చెల్లించబడతాయని జీవో ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క పేమెంట్ జరగలేదన్నమాట. గత ప్రభుత్వం నుంచి మనకు చూసుకున్నట్లయితే 11 డిఏలు అయితే పెండింగ్ ఉన్నాయి. గత 5 ఏళ్ల నుంచి ఒక డిఏ కూడా ఎక్కడ కానీ జమ కాలేదు. అలాగే మనకు రీసెంట్‌గా మనకు 2 జీవోలు అయితే జారీ అయ్యాయండి. జీవో నెంబర్ 28 మరియు 30 వీటికి సంబంధించి అరియర్స్ కూడా అంటే డిఆర్ అరియర్స్ అండి. ఇక్కడ మొత్తానికి మనకు 15 నెలలు, 28 జీవో నెంబర్‌కి సంబంధించి, అలాగే 30 జీవో నెంబర్‌కి సంబంధించి 12 నెలలు, మొత్తము 27 నెలలకు సంబంధించినటువంటి డిఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మొదటి విడత వీటిని కూడా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరుపుతామనైతే జీవోలో తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి సమాన వాయిదా 15 నెలల దానికైతే డిఏకి ఆగస్టులో అయితే చెల్లింపులు జరగాల్సి ఉంది. అలాగే 12 నెలల డిఏ అరియర్స్‌కు సెప్టెంబర్‌లో చెల్లింపులు జరగాల్సి ఉంది. ఇవి రెండింటిని అయితే ప్రస్తుతానికి 2 డిఏలు మంజూరు చేయబోతున్నట్టు దసరాకి ముందు గాని, దీపావళికి ముందు గాని అయితే ఈ ప్రకటన ఉండబోతుందనేది తాజా సమాచారము. వాస్తవ 11వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు క్వార్టర్లీ వన్స్‌గా 4 ఇయర్స్‌కి 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఈ మేరకు అలాగే మనకు 12వ పీఆర్సీ అనేది వాస్తవానికి జూలై 2023 నుంచి అయితే అమల్లో ఉండాల్సింది అండి. 12th పీఆర్సీ అనమాట. కానీ ఇంతవరకు అమలు కాలేదు. సో పీఆర్సీ అనేది మనకు సంవత్సరం దాటిపోయిందనమాట కాలము. అమలు కావాల్సిన డేట్ అయితే సంవత్సరము దాటిపోయింది. ఈ సందర్భంగా ఈ పీఆర్సీ అమలైతే దాదాపుగా 60-70% వరకు సాలరీలు, జీతాలు పెరిగేవి. సో ఈ నష్టాన్ని
ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్, ఐఆర్‌నైనా ప్రకటించండి మహాప్రభు అని చెప్పేసి ఒక 30% తగ్గకుండా ఐఆర్‌నైనా ప్రకటించండి. ఇందులో సగానికి సగమైన భర్తీ అవుతుంది నష్టానికి అని చెప్పేసి పెన్షన్‌లయితే కోరడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని అంటే ఉద్యమాలు, డిమాండ్‌ల ద్వారా కాకుండా సానుకూలకంగా ఐఆర్‌ను మరియు కొత్త పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేసుకోగలిగితే మంచిది అనైతే చెప్తూ ఉన్నారండి. సో, అలాగే ప్రభుత్వం గూడా ఉద్యోగులకు సానుకూలకంగానే ఉందనమాట. ఉద్యోగుల వాస్తవ పరిస్థితులు వినడానికి మరియు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైనా చెప్పడానికి, చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సానుకూలకంగానే ఉద్యోగులకు ఫ్రెండ్లీగానే ఉన్నట్టు సమాచారము. ఇక పెన్షనర్ల పీఆర్‌సీ అరియర్‌లు జీవో నంబర్ 106 ప్రకారంగా చెల్లింపులు చేస్తామని చెప్పినప్పటికి కూడా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, పెండింగ్ బిల్లు జీవో వచ్చినప్పటికి కూడా చెల్లించకపోయేసరికి పెన్షనర్లలో నిరాశ చెందారు. పెన్షనర్లు మరియు ఉద్యోగులకు డీఏ, డీఆర్ అరియర్స్ 734,00,00,000 సుమారుగా అయితే పెండింగ్‌లో ఉన్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక డీఏ గాని, డీఆర్ అరియర్స్ గాని ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జమ కాలేదు అనేది తాజా సమాచారము. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి లిస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంప్లాయీస్ యొక్క ఎస్ఎల్స్, డీఏ, పెన్షనర్ల యొక్క డీఆర్, 11వ పీఆర్సీ అరియర్లు, మెడికల్ బిల్లు, జీపీఎఫ్ లోన్స్, అలాగే ఏపీజీఎల్ఐ, జీఐఎస్, టీఏ బిల్స్, ఇతర పెండింగ్ బిల్లు. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్ మరియు డీఏ బకాయిలపై నిర్ణయం తీసుకొని ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలన్నింటిని కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఇకపోతే పెన్షన్‌లకు సంబంధించి పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల సాధ్యమా? కాదా? అనేది మనం చూసుకుందాము. మనం రీసెంట్‌గా చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వంలో కూడా అక్కడ హైకోర్టు నుంచి ఉత్తర్వులైతే పొందారండి. రికవరీని నిలుపుదల చేస్తూ. గత 2, 3 నెలల నుంచి అయితే పెన్షనర్లకు సంబంధించినటువంటి కమ్యుటేషన్ గురించి వార్తలొస్తున్నాయి. కాబట్టి ఆ విషయం గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాము. అసలు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు రిటైర్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో దాదాపుగా అందరూ కూడా వారికొచ్చే బేసిక్ పెన్షన్‌లో బీపీలో అప్ టు 40% వరకు కమ్యుటేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ కమ్యుటేషన్ చేసుకున్న తర్వాత మనకు ఇచ్చే అమౌంట్‌ను వడ్డీతో సహా 15 సంవత్సరాల వరకు అండి. 15 ఇయర్స్ వరకు కూడా మనకైతే మన వచ్చే పెన్షన్‌లో నుంచి ప్రతి నెల ఎంత మనం కమిట్ చేస్తామో అంత మటుకు బేసిక్‌లోంచి తిరిగి ప్రభుత్వానికి కడుతున్నామనమాట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే గత ప్రభుత్వము కమ్యుటేషన్ రికవరీ చేసుకునే క్రమంలో అప్పటి వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం వలన 15 సంవత్సరాల పాటుగా ప్రతి నెల రికవరీ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న కారణంగా మనం కమ్యుటేషన్ చేస్తున్న అమౌంట్ సుమారుగా 12 సంవత్సరాలలోపే వడ్డీతో సహా రికవరీ అయిపోతుందనమాట. రికవరీ చేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా వడ్డీ రేటు తగ్గినప్పటికీ కూడా 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తూనే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా వ్యక్తపరుస్తూ పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కేరళ, యూపీ రీసెంట్‌గా తెలంగాణలో కూడా పెన్షన్‌లు కోర్టుకు వెళ్లి కమ్యుటేషన్ రికవరీని నిలుపుదల చేసుకున్నారు. కాబట్టి మన ఈ పై రాష్ట్రాలన్నీ కూడా హైకోర్టుల తీర్పులను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు కూడా కోర్టులో పిటిషన్ వేసినట్లయితే తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి. కోర్టుకు వెళితే మాత్రమే యథావిధిగా కోర్టుకు వెళ్ళకపోతే యథావిధిగా 15 సంవత్సరాలు రికవరీ చేస్తారు. కోర్టుకు వెళ్తేనే ఏదైనా సాధించుకోగలము 12 సంవత్సరాలకి. ఇక్కడ కూడా ఉత్తర్వులు అయితే తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఏపీజీఎల్ఐ సమాచారం అండి. ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ లోన్ మంజూరు కోసం ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్‌లో సబ్మిట్ చేసిన తదుపరి డీడీఓ గారు లాగిన్ సబ్మిట్ చేయడం, ఆ తదుపరి ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్స్‌లలో అప్రూవల్ చేయడం తర్వాత తిరిగి డీడీఓ లాగిన్‌లోకి రావడం జరుగుతుంది. డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మేకర్‌ను క్రియేట్ చేసి హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ను అయితే సెలెక్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తారు. తదుపరి సీఎఫ్ఎంఎస్‌కి వెళ్ళడము. సీఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుని అకౌంట్‌లో ఈ అమౌంట్ జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఫైనల్ స్టేట్మెంట్ లోన్‌లు పెట్టిన వారు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకొని దాన్ని ప్రాసెస్ చేయించుకొని ప్రయత్నం చేయవలసిందిగా అయితే కోరుతున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి తాజా సమాచారము. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.